నమస్తే మిత్రులారా! ఈ వీడియో లోపల 'కాంతార చాప్టర్ 1' మూవీ సక్సెస్ కావడానికి కారణాలను మనం చర్చించుకోబోతున్నాం. ఉదాహరణకు ఒక 100 సినిమాలు రిలీజ్ అయితే అందులోపల కేవలం 3 లేదా 2 మాత్రమే హిట్ అయితాయి. బ్రేక్ ఈవెన్ అయితాయి. ప్రొడ్యూసర్‌కి ఎంతో కొంత డబ్బులొస్తాయి. అటువంటి సర్కమ్‌స్టాన్సెస్‌లో గూడా 'కాంతార' చాలా థియేట్రికల్ బిజినెస్ చేస్తుంది. సగం వరకు థియేటర్స్ మూసేసి ఫంక్షన్ హాల్స్, వేర్ హౌసెస్, గోడౌన్స్, మాల్స్ రకరకాల డిఫరెంట్ రియల్ ఎస్టేట్ అవెన్యూస్‌గా మార్చేసిర్రు. బట్ ఏవో ఒకటి సర్వైవ్ అయితున్న థియేటర్స్ ఫంక్షనింగ్‌లో ఉన్నవి. అవి ఎంతో కొంత ఫుట్ హోల్స్‌ని రాబట్టుకోగలుగుతున్నాయి. హానెస్ట్‌గా చెప్పాలంటే 'కాంతార' ఒరిజినల్ ఫిల్మ్ తోటి ఈ చాప్టర్ 1ని కంపేర్ చేస్తే నాకు చాలా బోరింగ్ అనిపించింది. యావరేజ్ అనిపించింది. బిట్స్ అండ్ పీసెస్ లోపల బాగుంది. కానీ ఓవరాల్ ఫ్లో చూస్తే కొద్దిగా లెంగ్తీగా, ల్యాగ్‌గా అనిపించింది. అట్‌లీస్ట్ ఒక 20 మినిట్స్, 30 మినిట్స్ ఇది చిన్నగా ఉంటే సినిమా చాలా బెటర్ అవుట్‌పుట్ ఉంటుండే అని నా ఫీలింగ్. డిస్పైట్ నా రిజర్వేషన్స్‌ని పక్కన పెడితే సినిమా ఆల్రెడీ హిట్ అయిపోయింది. ఎందుకు అయింది అనే విషయం మనం చర్చించుకుందాం. ఫస్ట్ ఏంటిదంటే టెక్నాలజికల్ బ్రిలియన్స్. విజువల్స్ గానీ, గ్రాఫిక్స్ గానీ, సినిమాటోగ్రఫీ గానీ, ఆ నైట్ విజువల్స్ గానీ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. సెకండ్ ప్లస్ ఏంటిదంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగుంది. థర్డ్ థింగ్ ఏంటిదంటే కల్చరల్ అథెంటిసిటీ. తను రిప్రజెంట్ చేస్తున్న రీజియన్‌ని, ఆ ప్రాంతం యొక్క కల్చర్‌ని హానెస్ట్‌గా, అథెంటిక్‌గా రెస్ట్ ఆఫ్ ది వరల్డ్‌కి తెలియాలని చేసే ఒక హానెస్ట్ ప్రయత్నం ఇందులోపల కనబడ్డది. ఫోర్త్ పాయింట్ ఏంటిదంటే ఒరిజినల్ మూవీ లోపల ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ అంత పవర్‌ఫుల్ కాదు. ఒక రకంగా చాలా ఫ్లాక్ ఎదుర్కొన్నది. క్రిటిసిజం ఎదుర్కొన్నది. బట్ ఆ ఫీడ్‌బ్యాక్‌ని రిషబ్ శెట్టి తీసుకున్నారు. ఈ చాప్టర్ 1 ప్రీక్వెల్ ఏదైతే ఉన్నదో అందులోపల ఫీమేల్ లీడ్‌కి ఒక మంచి క్యారెక్టర్ ఆర్క్ ఇచ్చిండ్రు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సినిమా ఒక యూనివర్సల్ ఎమోషన్‌ని మోస్తా ఉంటది. అంటే ఏంటిది? ఒక పట్టింపు లేని రాజు, దుర్మార్గుడైన రాజు తన ప్రజలను పాలించాల్సింది పోయి, కాపాడాల్సింది పోయి హరాస్మెంట్ చేయడం, భోగ విలాసాల లోపల మునిగిపోవడం, అతని పైన ప్రజలు తిరగబడడం, ఒక బలవంతుడితోటి ఒక బక్కోడు ఫైటింగ్ అన్నట్టు. ఇటువంటి అండర్ డాగ్ స్టోరీస్ ఎప్పుడు గూడా ప్రజలతోటి కనెక్ట్ అయిపోతాయి. మూవీ యొక్క ఎడిటింగ్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. కమర్షియల్ యాస్పెక్ట్స్‌ని నేను గుర్తిస్తున్నా. కమర్షియల్ మూవీ లోపల అన్ని రకాల హంగులుండాలి. కానీ అనవసరమైన స్కిన్ షోని అవాయిడ్ చేసుంటే బాగుండేదని నా పర్సనల్ ఫీలింగ్. ఓకే మిత్రులారా, నెక్స్ట్ థెరపీ సెషన్‌లో వెళ్దాం.